తృప్తి తీరుద్దండి ఆయనతో తీరదు. అయితే సరైన రీతిలో మనం ఆయన్ని కలుసుకోగలిగితే, అదే తెలిసి ఉండాలి మనకి. ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని ఇబ్బందిగా మనం చేయకూడదు. అది తప్పనిసరి, చేయకపోతే నష్టం అయింది అని ఉండకూడదు నీ మనసులో. మరి ఏముండాలన్నా, ఏముండాలంటే అసలు అది ప్రార్థన చేయకుండా, ఆయనతో మాట్లాడకుండా అసలు ఎట్లా నాకు రోజు గడిచిద్ది? అసలు నా ప్రాణప్రియునితో మాట్లాడుకోకుండా అమ్మో ఆయన కలుసు, దానికంటే చచ్చిపోయింది మేలు కదా. నాకు మరణం కంటే కూడా బాధ కలిగించిద్ది ఆయన నుండి ఎడబాటు. అది దానియేలు మాట. భోగాల్లో లేడు, సుఖాలలో లేడు, ఆనందకరమైన విలాసాల్లో లేడు దానియేలు. తన జనులను గురించి, తమ వారి బానిస బ్రతుకులను గురించి కన్నీరు మున్నీరులో ఉన్నాడు, కన్నీరు మున్నీరై ఉన్నాడు. అయినా దేవుడు అంటే ప్రేమ. మరి అంతసేటు దేవుడిని ప్రేమించే దానియేలంటే దేవుడికి ఏమన్నాడు? బా గాబ్రియేల్ వచ్చి తన మాటగా చెప్పాడా, దేవుని మాటగా చెప్పాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు చాలామందిని గురించి నేను ఆయన మాట్లాడటం విన్నాగానయ్యా, నీ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. నీవు బహుప్రియుడువయ్యా ఆయనకి. నిన్ననాలి అమ్మా, చాలామందిని గురించి ఆయన మాట్లాడటం విన్నా కానీ, అమ్మో నిన్ను గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? నీవు బహుప్రియురాలవట. నాయనా, నీ గురించి ఆయన కొంచెం స్పెషల్గా మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు ఆయనకు బహుప్రియుడవట, ఆయనకి ఇష్టమైన వాడవట చెప్తున్నాడు. నీ దగ్గర నుండి అట్లా విన్నపం వస్తే చాలు, గాబ్రియేల్ వెళ్ళంటాడు. ఎంత స్పీడ్ చేశాడు అనుకున్నా? దానియేలు నీవు బహుప్రియుడు. ఎవరికయ్యా? గాబ్రియేల్ గారు మీకా? నాకు కాదయ్యా, నాకు ప్రియుడు వెళ్ళే. నాకు నువ్వు ప్రియుడు అయినా కాకపోయినా అది గొప్ప సంగతి కాదులే, కానీ అవ్వాల్సినోడికి అయ్యావులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వాల్సిన వానికి అయ్యావు. ఎవరైనా ప్రభు, ఎంత ధన్యత. ఎందుకు వచ్చింది? ఆయనతో కలిసి మాట్లాడకుండా దానియేలుకు రోజు గడవదు. మీకు ఎలా ఉంది ప్రార్థన చేయకపోతే? అమ్మో ఏమన్నా అయితే భయంగా ఉందా? ఏదో నేను నష్టపోయాను, ఈరోజు ఏదో లాస్ అయిపోయాను, ఏదో నేను కోల్పోయాను అన్న భావన కలుగుతుందా? కోల్పోయాను అన్న భావన కలుగుతుందా? అయితే నువ్వు లైన్లో ఉన్నావు. అమ్మో చేయలేదు, ఇవాళ ఏమైద్దో, ఏమో సాధనలు వస్తాయో అనిపిస్తుందా? అయితే బానిసగానే ఉన్నాను. ఒకరోజు ఒక పూట ప్రేయర్ మిస్ అయితే, నేను లాస్ అయ్యాను, నేను మిస్ అయ్యాను అన్న భావన నీకు కలిగితే, రైట్, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మనసు కరెక్ట్గానే పనిచేస్తుంది.